అరే ఎట్లా హాలిడేస్ వచ్చినాయి కదా కరోనా గురించి ఏం చేద్దాం ఇంట్లో బోర్ కొడతాను చదవబుద్ధి అట్లా ఏం చేద్దాం రా మరి ఈత పోదామా? ఏ ఎండ వాగొద్దు ఇస్తే ఈత పోతారా ఈ సీజనే అది ఈత పోయే సీజన్. అరే ఇద్దరమే ఉన్నాం ఎట్లా పోదాం ఈతకి ఫోన్ చేద్దామా ఎవరికన్నా? సరే వాళ్ళకి ఫోన్ చేద్దాం కూకో ఫస్ట్ సరే ఫోన్ చేద్దాం వాడిని సంతోషం. ఈ అబ్బాయి కరోనా దగ్గు ఒకటి ఊకే ఇది వస్తుంది ఫోన్ చేస్తే. హలో హలో సంతు, ఏడున్నావు? ఇంటికైనా ఏమన్నా పని ఉందా మీకు? ఏం లేదు. ఈత పోదాం వస్తావా? వస్తా. ఓకే డబ్బును రా మరి. అందరినీ అందరినీ తీసుకొని రా. మరి నా దగ్గర లోకేష్ గారి నెంబర్ నువ్వు ఫోన్ ఉందా? నెంబర్ ఉందా? మరి హలో లోకేష్ అరే ఈత పోదాం వస్తాను. ఇంటికాడనే ఉన్నాం. మా అమ్మ ఏమంటుంది మరి అడిగిరా అందరినీ తీసుకొని వచ్చేటప్పుడు. సరే 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 మరి ఉంటాను. తొందరరా. వాళ్ళు వస్తారా? పోదాం రా ఈత వాళ్ళు వస్తురావు. సరే మరి రా పోదాం ఈతకి. ఈతకి పోదాం. అరే మీరు తీసుకొస్తున్నారు వాళ్ళు వస్తారా? సరే మరి పోదాం. వచ్చబట్ట పోరాళ్ళు సరే మరి పోదాం. వాళ్ళు తీసుకొస్తుందా మరి? మీరేట్రా మీకు ఈత వస్తుందా మరి? వాళ్ళకి ఈత రాదేంటో చెప్పలేదా నేను, అందుకనే వాళ్ళని తీసుకురాలే. మాకు కూడా వస్తుంది అన్న ఈత. చారా మీ అందరికి ఈత రాకపోతే ఎత్తారా? ఈత రాదేం రాదు. ఇంటికి పోయి మీ అమ్మకి ఇట్లా దిగుతారు మళ్ళీ మమ్మల్ని. అలా మునుగుతే ఎట్లా మరి? మీకు ఇద్దరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి పోండి. నడు పరే మనము పరే పరే మనము అన్న ఇప్పుడు ఇచ్చాను రా 12 అవుతుంది అన్న. 12 ఈత టైంలో ఈతలు కొట్టాను. డబ్బులు జరాలేసి మరి ఏమన్నా అయితే మరి ఫస్ట్ ఏంటి మరి నువ్వు రారాదు కాపాడు. మరి జాగ్రత్త మరి ఎవరికి ఏం కాకుండా చూసుకున్నారు. వెళ్ళండి. ఓకే అరే మన ముందు ఇక ముందు తలబోరాలి. అరే అవర్రా అవర్రా అక్కడ
ఏమైందిరా? నీకేం చెప్తున్నా నేను వస్తానప్పుడు? వస్తానా? గట్టి వస్తున్నా చేతుల్లో నీకేం చెప్తున్నా? అంటే ఇంకా ఈతలా నూరుకొస్తారు మీరు ఎండాకాలం. ఇంకోసారి రాండి మీరు ఈతలు ఎట్లా నేను చూస్తా. మీరు మాత్రం మళ్ళీ ఈతకు వచ్చినట్టు కనబడాలి. ఘోరంగా ఉండదు. అందరికీ నమస్కారం. కరోనా వ్యాధి గురించి 15 రోజులు సెలవులు ఇచ్చినందున పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త వహించి చెరువులలో కానీ బావులలో కానీ ఈతల కానీ వెళ్ళి ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు బాధ్యతగా వహించి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, అదేవిధంగా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి మన జాగ్రత్త పాటించాలని కోరుకుంటున్నాం. కేవలం పిల్లలే కాదు, తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని ఇంటి లోపలనే ఉంచాలని మా మనవి కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పృథ్వీ యూత్ తరపున ధన్యవాదాలు. నీ జన్మముఖ స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం.